ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలి అందరూ నన్ను అందరూ రాజేందర్ గారు ఓటేసి కత్తెర గుర్తు ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపియండి అమ్మ నన్ను. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను అవినాష్ రెడ్డి గారు బలపరిచారు. నేను మన మిద్దంగూడెం గ్రామ పంచాయతీ నుంచి నా పేరు పర్యాద నరసింహులు, సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నా. మంచి మెజార్టీతోటి మా మాజీ సర్పంచ్ సుదర్శన్ గారు ఆధ్వర్యంలో, అలాగే నరసింహులు, సుధాకరు, యువకులు, మన ఉజ్జంగ యాదయ్య వీళ్ళంతా పేరు పేరున్న నరసింహులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న తుచ్చయ్య వీళ్ళు నరసింహులు అందరూ కూడా, నాకున్న యువకులు అందరూ దండలతోటి నాకు అందరూ మంచి భారీ మెజార్టీతోటి నన్ను గెలిపిస్తున్నారని నమ్ముకుంటూ నేను చాలా సంతోషపడుతున్నాను. ఖచ్చితంగా గెలుస్తా, మంచి మెజార్టీతో 90% మెజార్టీతోటి గెలుస్తా. నన్ను ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపిస్తే ఈ విలేజ్ లోపల అన్ని సీసీ రోడ్లు అన్నీ మరియు మళ్ళా డబల్ సీసీ రోడ్లు వేయిస్తాము, రోడ్లు చేపిస్తాము. పెద్దల అధికారంతో అవినాష్ రెడ్డి యొక్క ఆయన అండదండలతోటి ఖచ్చితంగా మేమందరం కూడా అన్ని పనులు చేస్తాము. నేను కూడా అన్ని వాటర్ కానీ అందరికీ ప్రజలకు ఎల్లవేళలా రాత్రింబవళ్ళు ప్రతి టైంలో ఎప్పుడైనా సరే వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నన్ను ఇంత నమ్ముకొని చేసినందుకు వారికి కూడా అందరు కూడా నేను చాలా కష్టపడి అవినాష్ రెడ్డి గారి పట్నంపు వంశము వాళ్ళ కుటుంబం మాకెంతో రుణపడి మాకెంతో చాలా చేసారు. వాళ్ళకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. మా గ్రామస్తులం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అవినాష్ రెడ్డి గారి ఆయన మాటల ఆశయం పద్ధతి ప్రకారంగా మేము నడుస్తామని చెప్పి కోరుకుంటున్నాను. నాకు నేను బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నిల్చున్నందుకు నాకు కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి అందరూ గ్రామ ప్రజలు అందరూ చిన్నలు పెద్దలు అందరూ మాజీ సర్పంచ్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలు చిన్నలు అందరూ కూడా నన్ను కత్తెర గుర్తుతోటి భారీ మెజార్టీతోటి గ్రామానికి ప్రచారానికి రావడం జరిగింది. మా అభ్యర్థి బీఆర్ఎస్ క్యాండిడేట్ అభ్యర్థి నరసింహులు గారి గురించి. ఈరోజు షాబాన్ మండల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ జెండానే ఎగరడం ఖాయం. మేము ఎన్నికలకు వెళ్ళకముందే మరొక ఇనామస్ కావడం జరిగింది బీఆర్ఎస్ చెర్లగూడ గ్రామం. అదేవిధంగా తప్పకుండా మా మండల్లో 35 నుంచి 40 మధ్యలో తప్పకుండా మేము బీఆర్ఎస్ జెండా ఎగరేయడం కాదు. ఓటేసి భారీ మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీ మా అభ్యర్థులకు ఏ గుర్తు వచ్చినా భారీ మెజారిటీతోని గెలిపిస్తారని చెప్పేసి మా అందరు షాబాద్ మండల్ అందరు బీఆర్ఎస్ కార్యకర్తలను మరియు అందరు గ్రామాల ప్రజలందరినీ కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళ కార్యకర్తలను గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్.